అందరికీ జై శ్రీరామ్. ఏపీ దివ్యాంగులపైన ధనిక సీఎం చంద్రబాబు పగబట్టినాడేమో అని నాకైతే అనిపిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఇగో దివ్యాంగులకు బాబు పరీక్ష నిజంగా పరీక్ష అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ వీడియోను కనుక చూస్తే నిజంగా వీడు పరీక్ష పెట్టినాడా, ఓటేసిన దానికి ఏం చేస్తున్నాడు అని అందరూ అనుకునే విషయం. ఎందుకంటే ఇక్కడ మనకు పెన్షన్ కోసం మనము 6,000 ప్లస్ 15,000 కావాలంటే పెన్షన్ కోసం 22 ప్రశ్నలకు సమాధానం వెతకాల్సిందే, సమాధానం ఇవ్వాల్సిందే. 22 ప్రశ్నలతో కూడినటువంటి అప్డేట్ రావడం జరిగింది. ఏపీ ప్రజలారా ఈ వీడియోను చూసే ఓపికతోటి కొంచెం చూడండి, తొందరగానే ముగించే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే ఈ 22 ప్రశ్నలు లేటెస్ట్గా నిన్ననే మనకు అప్డేట్ చేయడం జరిగింది. అందుకని నేను మీకు మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. దివ్యాంగుల పింఛని సెప్టెంబర్ నుంచి మనకు గనక రాకపోయినా, అలాగే మనకు నిలిచిపోయినా అక్టోబర్ నుంచి ఒకవేళ రావాలన్నా మనం ఏం చేయాలంటే 22 ప్రశ్నలు ముందుగా చూసుకోవాలి. అందుకనే ప్రతి ఒక్కరికి ప్లీజ్, ఎందుకంటే దివ్యాంగులు అంటే ఎంతో జాలి చూపాల్సినటువంటి ప్రభుత్వము ఈరోజు దివ్యాంగుల మీద పగబట్టినది అంటే రాబోయే రోజులు మీకు ఎలా ఉంటాయి అనేది వెనకసి చూసుకుందాం. కానీ ఇగో ఇక్కడ చూడండి, దివ్యాంగులకు బాబు పరీక్ష. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళు ఎలా, నాకు అసలు ఇది ఏమీ అర్థం కావడం లేదు. చూద్దాం ఒకసారి. ఒకవేళ మనకు 12 ప్రశ్నలకు సమాధానం తీసుకునే టైం లేకపోతే కూడా రెండో పార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ దీంట్లోనే ముగించేస్తా. ఎందుకంటే పాపం కొంతమంది వీడియోను కంప్లీట్గా చూసేటోళ్ళు కూడా ఉంటారు, అలాంటి వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క 22 ప్రశ్నలు మొత్తం చెప్పబోతా ఉన్నా. ప్లీజ్ వీడియోను మాత్రం కొంచెం లెంత్ అయితే చూడాలి. ఒకటి, సెప్టెంబర్ 2025 నెల పింఛన్ పంపిణీలో పింఛనీ రద్దు ఎవరికి అవనుందట. ఎవరికి అవనుంది? ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు సదరం శాతం 40 కన్నా తక్కువ ఉన్నప్పటికీ అపీల్ చేసుకున్న వారికి సెప్టెంబర్ 2025 నెలలో పింఛనీ రద్దు అవనుంది. ఇక్కడ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన 40% కంటే తక్కువ మనకు వైకల్యం ఉన్న అపీల్ చేసుకున్నా కానీ అపీల్ చేసుకొని వారికి మనకు పింఛనీ రద్దు అయ్యే అవకాశం ఉంది. ఒకటోది అది ప్రశ్న జవాబు. ఇక్కడ మనకు రెండోది, పింఛనీ రద్దు అవ్వకూడదు అంటే ఏం చేయాలి? ఇది రెండో ప్రశ్న. పింఛనీ రద్దు అవ్వకూడదు అంటే ఏం చేయాలి? సెప్టెంబర్ 25 నెలకు సంబంధించినటువంటి పింఛనీ రద్దు అవ్వకుండా అంటే నోటీస్ అందుకున్న అందరూ కూడా తప్పనిసరిగా అపీల్ దరఖాస్తు చేసుకోవాలి. అపీల్ దరఖాస్తు చేసుకుంటే అసలు అవుతుందా కాదా దేవుడు ఎరిగి ఆ ముచ్చట. కానీ మూడోది, అపీల్ ఎక్కడ చేసుకోవాలి? గ్రామాల్లో ఉన్నవారు సంబంధిత మండల ఎంపీడీఓ వారి ఆఫీసుల్లో, మున్సిపాలిటీలో ఉన్నవారు లేదా వార్డుల్లో ఉన్నవారు సంబంధిత మున్సిపాలిటీ కమిషనర్ వారి ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవాలి. అపీల్ కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే ఎంపీడీఓ, అలాగే మన గ్రామ పంచాయతీ, వార్డు లేదా సంబంధిత మున్సిపాలిటీ కార్యాలయాల్లో. నాలుగవది, అపీల్కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎంత? ఆన్లైన్ సదుపాయం ఉన్న ఏరియాలో ఆగస్టు 30 సాయంత్రము 5 గంటల వరకు ఆన్లైన్ ఏరియా, ఆగస్టు 29 సాయంత్రం వరకు మాత్రమే అర్జీలు స్వీకరణ జరుగుతుంది. ఆగస్టు 29, మరి ఇది సెప్టెంబర్ కదా, ఎందుకు ఇచ్చినావు నువ్వు? ఐదవది, ప్రభుత్వం కల్పించిన నోటీసులందు సదరం శాతం 40 కన్నా ఎక్కువ ఉంటూ ప్రస్తుతం పొందుతున్న వికలాంగుల పింఛన్ నుండి వృద్ధాప్య పింఛన్కి మారినట్లు కనిపిస్తే వారు అపీల్ చేసుకోవాలా? దాని గురించి ఇక్కడ మనం చూసుకున్నాము. వృద్ధాప్య పింఛన్కి అపీల్ చేసుకోవాలా? అపీల్ చేసుకోకపోతే వారికి వికలాంగ పింఛన్ నుండి వృద్ధాప్య పింఛన్కి మార్పు జరుగును. అంటే 6,000 పింఛన్ నుంచి 4,000కు మార్చగలను. అపీల్ చేసుకుంటే మంచిది. మీరు ఎవరైతే 40% కంటే ఎక్కువ ఉంటూ ఏది మన సదరం సర్టిఫికేట్లో 40% కంటే ఎక్కువ ఉన్నా మీకు నోటీసులు వస్తే అపీల్ చేసుకోకపోతే
మీరు దివ్యాంగుల నుండి వృద్ధాప్య పింఛన్కి 4,000కు పడిపోతారట. ఖచ్చితంగా అప్పీల్ చేసుకోవాలని చెప్తా ఉన్నటువంటి విషయం. ఇంకా ఆ రోజు చూసుకుంటే అసలు అప్పీల్ అంటే ఏంది? అప్పీల్ అంటే అర్జీ పెట్టుకోవడం అని అర్థం. ఓ కొడక. 7వది అర్జీ పెట్టుకోవడానికి ఏం కావాలి? ప్రభుత్వం ఇచ్చిన నోటీస్ జిరాక్సు, ఆధార్ కార్డు జిరాక్సు, మెడికల్ రిపోర్టరు, పాతవి ఉంటే పాతవి వాటి జిరాక్సులు, పాత సదరం సర్టిఫికెట్ అందుబాటులో ఉంటే వాటి జిరాక్సు, ఒక లెటర్ రాస్తూ పైన చెప్పినటువంటి అధికారుల అర్జీ నమోదు చేసుకోవాల్సిన అర్జీ పెట్టుకోవాలి. 8వది సదరం సర్టిఫికెట్ ఎక్కడ పొందాలి? ఎవరైతే గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసుల ఆధారంగా మెడికల్ పింఛనీదారులు ఇంటి వద్ద వికలాంగుల పింఛనీదారులకు ఆసుపత్రిలో రీస్టేట్మెంట్ జరిగింది. ఈ రీస్టేట్మెంట్లో డాక్టర్ వారికి రికమెండేషన్ ప్రాప్తికి వారి గ్రామం లేదా వార్డు సచివాలయంలో కొత్త సదరం సర్టిఫికేట్ రావడం జరిగింది. మరి ఇప్పుడు ఎక్కడ రావాలి? అప్పుడంటే డాక్టర్లు మనకు వార్డుల గ్రామ పంచాయతీలగా చేసిర్రు. మరి ఇప్పుడు ఎక్కడ చేసుకోవాలి? అది చెప్పాలి కదా. ఇంకా ఇక్కడ చూసుకున్నాం మనం సదరం సర్టిఫికేట్కు. 9వది కొత్త సదరం సర్టిఫికేట్ ఎంత శాతం ఉంటే పింఛనీ వస్తుంది? కొత్తగా విడుదలైన సదరం సర్టిఫికేట్లో తప్పనిసరిగా 40% కంటే ఎక్కువ వైకల్యం ఉంటే అప్పుడే వారికి వైకల్యం లేదా మెడికల్ పింఛన్లు ఒకటి వస్తుంది. ఏదన్నా ఒకటి. 10 నుండి 40% కంటే ఎక్కువ వైకల్యం ఉంటూ తాత్కాలికంగా సర్టిఫికేట్ వస్తే వారి పరిస్థితి ఏమిటి? పింఛనీ రద్దు అవుతుందా? పింఛనీ రద్దు అవ్వదు. ఆ విధంగా పింఛనీ కంటిన్యూ అవుతుంది. 11వది 15,000 రూపాయల పింఛను పొందుతున్న మెడికల్ పింఛనీదారులకు కొత్త సదరం సర్టిఫికేట్ నందు ఎంత శాతం వస్తే మెడికల్ పింఛని యథావిధిగా కొనసాగుతుంది? అంటే 85% కంటే ఎక్కువ వస్తేనే మెడికల్ పింఛని యథావిధిగా కొనసాగుతుంది. అంటే 15,000 రూపాయలు పింఛన్ అనేది యథావిధిగా కొనసాగుతుంది. కొత్తగా మనము సదరం సర్టిఫికేట్లోకి వెళ్తే కూడా దాంట్లో కూడా మనకు 85% కంటే ఎక్కువగా రావాలన్నట అంగవైకల్యం. ఇది 11వది. 12 చూసుకుంటే గతంలో 15,000 రూపాయలు మెడికల్ పింఛన్ తీసుకుంటున్న వారికి సదరం సర్టిఫికేట్ నందు 40% కంటే ఎక్కువ 85% కంటే తక్కువ సదరం సర్టిఫికేట్ శాతం వస్తే వారికి ఏ పింఛన్ వస్తుంది? వారి పింఛన్ వైకల్యం పింఛన్గా మారుతుంది. కానీ 15,000 రూపాయలకు బదులు 6,000 రూపాయలు వస్తుందట. ప్రతి ఒక్కరూ ఈ క్వశ్చన్లకు సమాధానాలు చూస్తూ ఉన్నారని నేనైతే అనుకుంటా ఉన్నా. మరి చూడాలి ఖచ్చితంగా. 13వది మెడికల్ పింఛన్ తీసుకుంటున్న వారికి సదరం శాతం 40% కన్నా తక్కువ వస్తే వారి పింఛని ఏమవుతున్నది? వారి పింఛని రద్దు అవుతుంది. అంటే మెడికల్ పింఛనీదారుల యొక్క వయస్సు వృద్ధాప్య పింఛన్ అర్హులైతే వృద్ధాప్య పింఛన్గా మారడం జరుగుతుంది. 15,000 రూపాయలకు బదులు 4,000 రూపాయల పింఛన్ అందుతుంది. అదే ఇతర వృత్తిపరమైన పింఛన్లకు అర్హులైతే ఆయా పింఛన్లు వస్తాయి. కాకపోతే వికలాంగుల పింఛన్ నుంచి మాత్రం మనము వెళ్ళిపోవడం జరుగుద్ది. ఇక్కడ 20వది 22వది అయిపోయినాయి నోటీసు. మన ప్రశ్నలు క్వశ్చన్లు జవాబులు మీరంతా చూసే ఉంటారు అనుకుంటే నేనైతే దీంట్లో విలీనమై చదువుతా ఉన్నా. 20 నోటీసులు అందించినటువంటి నోటీసు అందిన ఎన్ని రోజులలోపు అర్జీ నమోదు చేసుకోవాలి? నోటీసు అందిన 30 రోజుల్లోపు అర్జీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మొదటి విడతలో ఆగస్టులో నోటీసులు అందుకున్న వారికి ఆగస్టు 30 తారీఖు తాత్కాలికంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అర్జీ నమోదు చేసుకున్న వారందరికీ కూడా సెప్టెంబర్ నెలలో పైన రూల్స్ ప్రకారం కాకుండా అందరికీ పింఛన్ రావడం జరుగుతుంది. అయితే అర్జీ నమోదు చేసుకోవడం తప్పనిసరి. సెప్టెంబర్లో మీకు అందరికీ పింఛన్ల తేడా వచ్చినాయా లేదా మీరు కామెంట్ చేయాలి. 21వది ప్రభుత్వ గ్రామ వార్డులు సచివాలయాల సిబ్బంది ద్వారా అందిస్తున్న నోటీసులు పింఛనీదారుడు నిరాకరిస్తే ఏమవుతుంది? అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి నోటీసులు మనం నిరాకరిస్తే ఏం జరుగుతూ ఉన్నది అంటే హెచ్చరిక లెక్క అన్నట్టువి. అలా నిరాకరిస్తే పింఛన్ హోల్డర్లోకి వెళ్తుంది. అంటే
మునుపటి నెల నుండి వచ్చే పింఛని ఆగిపోతుంది. అలా అన్నీ రద్దవుతుంది. అలాగే మరోసారి చేస్తే అప్పుడు రద్దు అయిపోతుంది. మనం ఎక్కువ తక్కువ మాట్లాడితే దాన్ని డైరెక్ట్గా చెప్పాలంటే ఎక్కువ తక్కువ మాట్లాడితే పింఛని కూడా రద్దు అయిపోతుంది. ఎందుకంటే ధనిక సీఎం కాబట్టి. ధనిక సీఎంకు పేద బడుగు బలహీన వర్గాల బాధలు ఏం తెలుసు, ఈయనకేం తెలియదు. మరి 22వది ప్రభుత్వం రీసెట్మెంట్ కోసం గతంలో ఇచ్చిన నోటీసులు అందుకోని వారి పరిస్థితి ఏమిటి? గతంలో ఏ విధ కారణాల వల్ల ఈ అసెస్మెంట్ నోటీసులు అందుకోని వారికి ప్రభుత్వం ఇప్పుడు నోటీసులు గ్రామ వార్డుకు సంబంధించిన సిబ్బంది ద్వారా అందిస్తోంది. కాబట్టి నోటీసులు ఇచ్చిన తేదీ సమయం ప్రకారము ఆసుపత్రికి రీఅసెస్మెంట్ కొరకు పింఛనీదారుడు వెళ్ళవలసి ఉంటుంది. ఆ తర్వాత సచివాలయంలో కొత్త సదరం సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. సదరం సర్టిఫికేట్ శాతం ప్రకారం పింఛని అనేది రద్దు, పింఛని రకము మార్పు యథావిధిగా కొనసాగుతుంది. మళ్ళా మనము ఎప్పుడైతే కొత్తగా సర్టిఫికేట్ చేయించుకుంటామో 40% వస్తే 6,000, 40% పైన 85% పైగా వస్తే నీకు 15,000 రూపాయలు. లేదు అంతకన్నా తక్కువగా వచ్చింది, నీకు వృద్ధాప్యం ఉంది, లేదా వేరే కులాలకు సంబంధించిన వాడివి అంటే కులాల వారిగానన్నా, లేదు వృద్ధాప్యం ఉంది అంటే వృద్ధాప్య పింఛని అయినా ఇవ్వడం జరుగుతుంది. నేను ఇప్పుడు ఏమన్నా, ధనిక సీఎం పేదల పట్ల గరం దివ్యాంగుల పైన బాబు ప్రశ్నల వర్షం. దీని ఏమంటారు? ఎగ్జామ్ రాస్తా ఉన్నారా దివ్యాంగులు? 22 ప్రశ్నలతో కూడినటువంటి ఒక అప్డేట్ని విడుదల చేసి, అది కూడా లేటుగా విడుదల చేసి, ఇది వచ్చిందే నాకు నిన్న నోటిఫికేషన్. మరి నేను ఈరోజు వీడియో చేస్తూ ఉన్నా, నిన్న సాయంత్రానికి వస్తే ఈరోజు నువ్వు ఆగస్టు 30 లోపు అంటే మరి ఈరోజు 4-5వ తారీఖు సెప్టెంబర్లో కూడా అర్జీ పెట్టుకోవాలి కదా. మొన్న ఏమని మాట్లాడినావు? ప్రతి గ్రామ పంచాయతీల్లో అర్జీ పెట్టుకునే విధానాన్ని ప్రతి నెల కొనసాగుతూనే ఉంటుందని చెప్పినావు. ఈ పింఛన్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు. కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించాలి. పవన్ కళ్యాణ్ చూసి కూటమి ప్రభుత్వానికి ఓటేసినారు కానీ చంద్రబాబు నాయుడిని చూసి కాదు, ఆయన కొడుకు లోకేష్ని చూసి కాదు. అది వాస్తవమైన విషయం. నేను చాలా వీడియోలో మన ఛానల్లో చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ మేలుకో దివ్యాంగుల కలకల అంటే వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నీ కళ్ళ ముందే ఉన్నా. నేను ఒక మంత్రినే కదా, నేను ఎందుకు మాట్లాడాలి, నేను ప్రభుత్వానికి ఎందుకు వ్యతిరేకత పోవాలంటే నిన్ను చూసే అందరూ ఓటేసినారు కాబట్టి, నువ్వు ఒక పార్టీకి అధ్యక్షుని కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈ యొక్క బాధ్యత తీసుకోవాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల తరపున, వృద్ధులు, వికలాంగులు, అందరి తరపున నేను ఈ విషయాన్ని కోరుకుంటా ఉన్నా. సరే, ఈ వీడియో ఇప్పటికీ లెంత్ అయింది. పాపం దివ్యాంగులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే వాళ్ళకి లెంత్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో దివ్యాంగులకు జరుగుతున్న, ఏపీ ప్రజలకు జరుగుతున్న, అటు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోడు, ఇటు చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేస్తూ ఉంటాడు. ఎవరు పట్టించుకోవాలి, మనం ఎవరిని చూసి ఓటేసినాము అనే విషయాన్ని చర్చించుకుందాం. అందరికీ ఎలాగైనా మా అన్నదమ్ములు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, జై శ్రీరామ్.